రాసరి రాము తెలంగాణ బలిజా కాపు జేఏసీ కన్వీనర్. ఈరోజు మన విజయవాడలో ప్రెస్ క్లబ్ లో కొన్ని విషయాలు కాపు సమాజం సంబంధించిన ఇబ్బందుల గురించి ప్రభుత్వాన్ని నిర్వహించుకోవడానికి ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ కాప్ రిజర్వేషన్స్, కాప్ కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వీటన్నిటి మీద మొదటి నుంచి కూడా మా ఈ తెలంగాణ బలిజా కాపు చేసి నెక్స్ట్ కేఆర్పిఎస్ కాప్ రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ కోసం కాప్ కార్పొరేషన్ కోసం ఫైట్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కాప్ కార్పొరేషన్ సంవత్సరం రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించే మేము కొంచెం ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దామని చెప్పి వచ్చాం. ఇవి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా కాపుల దగ్గర నుంచాను జనసేన అని పేరు చెప్పిన కొంతమంది దగ్గర నుంచి మాకు ఒక కొత్త వింత విచిత్రమైన ఎదురుపడుతున్నాయి. జగన్ గవర్నమెంట్ లో మీరు ఉద్యమాలు చేశారా, అడిగారా, తెలుగుదేశం రాగానే గుర్తుకొస్తాయి అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటే కూడా మా సంబంధించిన వాళ్ళే ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా కూడా మీ అమల్లో తేగదని చెప్పని మేము చేసిన విజయవాడ ధర్నా చౌకుల దగ్గర చేసిన ధర్నాలు, మిగతా అగ్ర కులాలకు సంబంధించిన అర్థం కలుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇవిగా ఇంకా అనేక కార్యక్రమాలు కాపు నిధుల కోసం మిగతా వాటి కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ ఉద్యమాలు చేయడం కానీ అంటే ఇవి చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్ గవర్నమెంట్ ఏం చేశామో ఇలా మళ్ళీ ఎలా చేసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. కాపు కార్పొరేషన్ నిధుల గురించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయి 2 సంవత్సరాల 3 నెలలు కూడా అవుతుంది. ఈ టర్మ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అడిగితే రాజకీయం అనండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా లేదు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, అది మాకు తెలుసు. మేము మనుషులమేగా, అప్పులు చేస్తున్నాము, అప్పులు చేసిన ప్రభుత్వం నడుస్తున్నాయి మాకు తెలుసు కదా, ప్రభుత్వాలు నడుస్తున్నాయి తెలుసు కదా. మేము ఎట్లా స్వార్థం ఎట్లా అడుగుతాం? మేము 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసి మళ్ళీ మేము అడుగుతున్నాం. ఈ కాప్ కార్పొరేషన్ సంబంధించిన ఇబ్బందులు ముందు మీకు చెప్పనివ్వండి, దయచేసి మాట్లాడదాం. కాప్ కార్పొరేషన్ సంబంధించి 2016లో తెలుగుదేశం పార్టీ కాప్ కార్పొరేషన్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెడతా ఉన్నారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. చలమశ్రీ రామాంజనేయ గారు చైర్మన్ ఉన్నారు. అప్పుడు కూడా పెట్టిన తర్వాతే ఈ కాప్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడం కానీ కాప్ రిజర్వేషన్ ఫైల్ వెళ్లించడం కానీ మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు బీసీ రిజర్వేషన్, దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాక. మేము మాకు ఒకప్పుడు ఉండి అమల్లోకి ఉండి మేము అనుభవించి మేము కోల్పోయిన నేల సంజయ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వల్ల కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళ చేస్తున్న పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పిస్తానన్నారు. అప్పుడు 2016లో కాప్ కార్పొరేషన్ మొదలైంది. ఈ కాప్ కార్పొరేషన్ లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామన్నారు, కాపు భవనాలు కట్టిస్తామన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి. విదేశీ విద్య చూద్దాం. కాపులో 2,000 మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే అగ్ర కులాలు మిగతా కులాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అగ్ర కులాల మిగతా వాళ్ళు కూడా 2,000 మంది పైన వాళ్ళు కూడా వెళ్ళారు. మా కాపులకి 2,000 మందికి ఈ కాప్ కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయినప్పటికీ తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ చేసిన వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు దాదాపు 135 కోట్ల రూపాయలు కాప్ కార్పొరేషన్ కాపు విదేశీ విద్యకు ఆగిపోయింది. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పేదోళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారు.
135 కోట్ల రూపాయల డబ్బు ఆ పిల్లలకు పంపించాలా. ప్రభుత్వ టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని పట్టించుకోవాలా. విదేశీ విద్యది ఆయన నేను పరిశీలిస్తాను, వాళ్ళ పాత డబ్బులు ఇవ్వండి సార్ అంటే పరిశీలిస్తాను అన్నారు. 5 నెలల్లో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చారు. కొత్త విదేశీ విద్య రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశారు. దాంట్లో అమెరికాలో ఉండేది 50. ఎక్కువ మంది వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇదే పోతుంటారు, యూరోప్ పోతుంటారు. అయ్యా 50 యూనివర్సిటీలు, టాప్ యూనివర్సిటీలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ప్రకారంగా అందరికీ రావు కదా. దానివల్ల ఎక్కువ మంది విదేశీ లోన్లు ఇవ్వాల. ఆకబకాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 135 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఇవ్వాల్సి ఉంటే 35 కోట్లు జనాలు వెంటబడ్డోళ్ళకో గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పాత బకాయిలు దాదాపు 98-99 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పాత బకాయిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విదేశీ విద్యలే లోన్లే అవన్నీ కూడా శాంక్షన్ చేసి ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి 19 కోట్లు ఇచ్చారు. టాప్ కార్పొరేషన్ తరఫున ఇచ్చిన నిధులు అవే. ఈ 2 ఏళ్లలో 19 కోట్లు ఏది పాత బకాయిలు, అది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి. మీరిచ్చిన లోన్లు, ప్రజలకు మీరిచ్చిన లోన్లు, గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన లోన్లకి కోర్టుకి ఆర్డర్ తెచ్చుకునే డబ్బు ఎవరా? ఆ ఎల్లు పిల్లలు ఏమైపోవాలి? పిల్లలకు అమెరికాలో ఇప్పుడు ఇంకా 50 కోట్లు ఇవ్వాలి పాత బకాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వాల, స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి. ఇక కొత్త లోన్లు అంటారా, కొత్త వ్యవస్థలు అంటారా? ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు 6,000 కోట్లు ఇవ్వాలంటే చెప్పాక 6 కోట్లు కూడా వదలలేదు. నేను అంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారేమో సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తారా, 5 సంవత్సరాలకు 5,000 కోట్లు రావాలా, ఒక 2,150 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తారన్నారు. అంటే 5 ఏళ్ళకి 10,000 కోట్లు అవ్వాలా. ఆ 10,000 కోట్లలో ఆయన విదేశీ విద్య పట్టించుకోవాలా, కాపు భవనాలు పట్టించుకోవాలా, కాపు ఎంప్లాయ్మెంట్ లోన్లు పట్టించుకోవాలా, కాపు నేస్తామని చెప్పని ఆ కాపులో ఉన్న ఆడవాళ్ళకి 45 ఏళ్ళ వయసు 60 ఏళ్ళ వయసు ఉన్న ఆడవాళ్ళకి మనిషికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి కాపు నేస్తం ఒకటి ఇచ్చాడు అంతే. అది ఒక 2,000 కోట్ల చెరువు ఇచ్చాడు ఆయన. ఇక పిల్లలకి చదువుల కోసం కానివ్వండి, వేరే లోన్లు వ్యాపారం చేసుకునే లోన్లు సంబంధించింది కానీ 1 రూపాయి ఆయన శాంక్షన్ చేయలేదు. అదే గట్టిగా అడిగితే నవరత్నాల్లో కాపులు మీద ఎస్సీబీసీ కాపులు పేదవాళ్ళతో పాటు మీ కాపులు కూడా కలిపి 1,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే, దయచేసి మమ్మల్ని రాజకీయాలు వాడుకోబాకండి. మేము ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో అంటే మీరు మాటలు ఇచ్చేది జనాలు గొర్రెలు పిచ్చోలనే, మీరు ఎలా మాటిస్తున్నారు? మీరు అట్లా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఏ విధంగా సంవత్సరానికి 3,000 కోట్లు కాపులకు ఇస్తానని చెప్పన్నారు? మీరు ఏ పథకం ఇస్తున్నారు 3,000 కోట్లు చెప్పండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని ఏమన్నా, బాబు దేశంలో అంతా మాకే పెట్టండి అని. చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీ ప్రకారం 3,000 కోట్లు, 2 ఏళ్ళకి ఎంత అయింది? 6,000 కోట్లు చెప్తున్నారా? దయచేసి మీరు 6,000 కోట్లు ఇవ్వలేకపోతే మీ రాష్ట్ర బడ్జెట్ ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలరు అంత ఇవ్వండి. మా వాళ్ళు కాపు లోన్లు అప్లై చేసుకున్నారు బ్యాంకుల్లో, ఆ సబ్సిడీ అమౌంట్ పడితే గానీ ఆ డబ్బులు రిలీజ్ అవ్వట. కొత్తమంది సుబ్బారెడ్డి గారు విజయవాడ రారు, నేను ఎక్కడ రమ్మంటారంటే నేను ఎక్కడ జనాలకి ప్రశ్న సమాధానం చెప్పలేకపోతున్నాను. పాప ఆయన మీరు దయచేసి మీరు 6,000 కోట్లే ఇవ్వాల్సిన పని లేదు. ఎంత అవకాశం ఉంటే అంత నిధులు రిలీజ్ చేయండి. నెక్స్ట్, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో మీరు విదేశీ విద్య పేరుతో పంపించిన ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇంకా 80 కోట్లు వాళ్ళకి అందాలంటే అల్లాడిపోతున్నారు ఆ పిల్లలు. వాళ్ళు తల్లిదండ్రులు అప్పులు చేసుకుని మీరు శాంక్షన్ చేసిన లోన్లే టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మీరెందుకు ఇవ్వరు? ఆ 80 కోట్లు తొందరగా రిలీజ్ చేయండి. టాప్ కార్పొరేషన్ 2 సంవత్సరాలకు సంబంధించిన నిధుల్ని ఎంత కొంత వదిలిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు టాప్ కార్పొరేషన్ లో ఉన్న కాపు దాన్ని విదేశీ విద్య, కాపు భవనాలు ఇలాంటి స్కీమ్స్ ఆపేశారు. ఆయన కాపు నేస్తం ఒక మహిళకే ఇచ్చారు. మీరు మళ్ళీ మీ పాత స్కీమ్స్ మీరు ఏ పద్ధతిలో కాపులు మేలు చేస్తారు? అంటే కాపుని మిగతా బీసీఎస్సీ లాగా సామాజిక ఆర్థిక విద్యాపరంగా అభివృద్ధి కోసం మీరు ఏ స్కీమ్స్ పెడతారు? తొందరగా అమల్లో తీసుకురండి. మీరు 3,000 కోట్లు ఇవ్వలేకపోతే 100 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి దయచేసి. ఇదొకటి మా యొక్క
ముఖ్యమైన విజ్ఞాపన. ఇంకా రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇందాక మీకు చూపించాను కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మేము చేసిన ఉద్యమాలు. ఈడబ్ల్యూఎస్ గురించి ముందు ప్రజలకున్న అందరికున్న అపోహలు బాగుంటా. ఈడబ్ల్యూఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా రాష్ట్రాల్లో కాపుల్లాగే గుల్జర్స్, జాట్స్, మరాఠాలు చాలా మంది రిజర్వేషన్ గురించి అడుగుతున్నారు. అగ్ర కులాల్లో పేదలు అని చెప్పని అగ్ర కులాల్లో పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. 103 కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసి ఈ దాన్ని ఎవరు కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా అగ్ర కులాల పేదలకు 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. జనవరి 2019లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉండి మేము కాపులు మొదటి నుంచి పోరాడుతుంది బీసీ రిజర్వేషన్ కోసం. దాన్ని పక్కన పెట్టేసి కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్ 2 బాగా చేశాడండి. కాపులకు 5%, మిగతా అగ్ర కులాలకు 5%. ఆయన ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిపుణులు అడిగారా, చెయ్యొచ్చా చేయకూడదని అడిగారు. ఆయన అడగకుండా ఆయన సొంతంగా ఆయనే 5% విభజన చేసి జీవో ఇచ్చేశారు 2019 ఫిబ్రవరిలో. 2019 మార్చిలో హైకోర్టులో కేసులు వేశారు. దాని మీద కేసు నెంబర్ పిటిషన్ నెంబర్ 132, 122 and 130 2019 హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అది ఇచ్చింది అగ్ర కులాల పేదలకి, కులాల వారిగా డివైడ్ చేయలేదు. అగ్ర కులాల పేదలను మెన్షన్ చేశారు, రాజ్యాంగంలో మార్పు చేసి మీరు కులాల వారికి ఎలా డివైడ్ చేస్తారని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు 2019 జూలైలో ఇంటర్వ్యూ డైరెక్షన్స్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది యథాతథంగా అమలు చేయండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని నాలుగు ముక్క చేయబాకండి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరిలో కాపుల దగ్గర మిగతా కులాలకి డివైడ్ చేశారు. కేంద్రం ఇచ్చే రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు కాదని అక్కసో మరుగుతాను లాగా డివైడ్ చేసిన ఆయన ఇంప్లిమెంటేషన్ చేశారా? కోర్టుని ఛాలెంజ్ చేశారా? కోర్టులో ఫైట్ చేశారా? ఆయన ఉన్నా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, డివైడ్ చేయడానికి లేదు. కేంద్రం ఇచ్చింది యథాతథంగా వదిలిపెట్టమని. ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. 2019 ఏప్రిల్ వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన ఆయన కోర్టు ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎండబడుతున్నాం మేము తెలంగాణ కాపు చేసి టీఆర్ఎస్ పెద్దలందరం కూడా. బాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మా బీసీ రిజర్వేషన్ ఎట్లాగా ఇవ్వట్లేదయా? ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఇచ్చి 10% రిజర్వేషన్ అన్నా ఇవ్వండియా, మాలో పేదలకు ఉపయోగపడుతుందని చెప్పని ఎండబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే 10% 2 ముక్కలు చేయడానికి కుదరదు, హైకోర్టులో కూడా దాని మీద కేంద్రం ఇచ్చి యథాతథంగా వదిలిపెట్టాల్సిందని చెప్పారు. దాని మీద మేము పరిశీలిస్తున్నాం అని చెప్పని ఆయన 2019 జూన్లోనూ జూలైలో అధికారంలోకి వచ్చాడు. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది. ఎందుకు? అడ్మిషన్స్, కాలేజ్ అడ్మిషన్స్ ఒక్కనే తొందరలోనే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 2019 కాలేజ్ అడ్మిషన్స్ పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు జీవో వెంటనే పట్టి ఈడబ్ల్యూఎస్ చంద్రబాబు నాయుడు గారు 2 ముక్కలు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సరి చేయాలో కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎలా సరి చేయాలో పట్టించుకోవడం వదిలేయడం వల్ల 2019లో అగ్ర కులాల అందరూ ఎంబీబీఎస్ సీట్లు, అన్ని కాలేజ్ సీట్లు అన్నింటిలో ఈ 10% కోటా కోల్పోయాం. 2019 అడ్మిషన్స్ 2020లో కోల్పోయాం. అన్ని కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు అన్ని 10% కోటా కోల్పోయాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని సరి చేయకుండా వదిలేయడం వల్ల. నెక్స్ట్ గ్రామ సచివాలయాలకి 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే జూలైలో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామ సచివాలయాల సెక్రటరీల కోసం 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. 2 నోటిఫికేషన్లు కలిపి 1,42,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈడబ్ల్యూఎస్ కనీసం 10% అమలు అయి ఉన్న అగ్ర కులాల పేదలకి 20 ఉద్యోగాలు వచ్చాయి, 14,000 ఉద్యోగాలు వచ్చాయి. 1,42,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అడ్మిషన్స్ పోయింది మాకు ఈడబ్ల్యూఎస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల. ఈ 2 పార్టీలు 2 ప్రభుత్వాలకు బాధ్యత వహించడం వల్ల. నెక్స్ట్ ఈ మాకు గ్రామ సచివాలయ సెక్రటరీకి 1,42,000 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ 10% కోటా కోల్పోయాం. అప్పుడు అది అయిన తర్వాత ఉద్యమాలు చేపట్టాం. ఆ రోజు చేపట్టిన ఉద్యమాలు ఇవి వచ్చుకోగా ఇవి హైదరాబాద్ కాదుగా విజయవాడగా మాకు ధర్నా చౌకీలన్నిటికీ ఎన్ని కార్యక్రమాలు చేశామో, ఎంతమంది పెద్ద చుట్టూ తిరిగామో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎన్ని పెట్టి ఏది ఈడబ్ల్యూఎస్ మీరు దయచేసి ఈడబ్ల్యూఎస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు, 1,00,000 ఉద్యోగాలు అడ్మిషన్స్ పోతున్నాయి, మాకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పని ఆ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ధర్నాలు చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2గా విభజన చేయడానికి లేదని.
కేంద్రం నుంచి యథాతథంగా రిలీజ్ చేయడానికి అయితే చేస్తారు కానీ రెండుగా విభజన చేయడం అయితే చట్టపరంగా కుదరదు అని చెప్పని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తెచ్చారు 2021 జూలైలో. 2021 జూలై అంటే 2019 జూలై అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల తర్వాత కేంద్రం నుంచి 10% యథాతథంగా నిలిచారు, రిజర్వేషన్ అమలు తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇంకో మోసం, ఇంకొక ఇబ్బంది జరిగింది, ఇంకొక అన్యాయం జరిగింది మా అగ్ర కులాల పేదలకు. ఎట్లాగంటే కేంద్రం 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పింది. అగ్ర కులాల పేదలంటే వాళ్ళకి నియమాలు పెట్టింది. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ లోపు కట్టాలా, ఆస్తులు 5 ఎకరాల పొలం అయితే 5 ఎకరాల లోపు పొలం ఉండాలా, పట్టణాల్లో మున్సిపాలిటీలు అయితే 100 గజాల లోపు ఇల్లు, గ్రామాలు అయితే 200 గజాల ఇల్లు. ఇది కేంద్రం ఇచ్చిన షరతులు. అన్ని రాష్ట్రాలు 10% రిజర్వేషన్ యథాతథంగా వదిలేస్తున్నాయి. భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ యథాతథంగా 10% అమలు తీసుకొచ్చారు. భారతదేశం మొత్తం కేంద్రం ఇచ్చిన షరతులను యథాతథంగా అమలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు, ఆస్తి వాళ్ళు చెప్పిన షరతుల ప్రకారమే 5 ఎకరాల్లో భూమి, పట్టణాల్లో 100 గజాల్లో ఇల్లు, గ్రామాల్లో 200 గజాల్లో ఇల్లు అని భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 10% గా ఇంప్లిమెంట్ చేశారే కానీ ఆస్తి నిలిపించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే షరతు పెట్టుకున్నాడు, ఆస్తిని పెట్టాల. ఆస్తి పరిగణలో రాదు, ఎంత ఆస్తి ఉన్నా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల లోపు కట్టే చాలు. 10 కోట్ల ఆస్తున్నోడు కూడా 8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడండి భారతదేశంలో. 10 కోట్లు కాదు, 50 కోట్ల ఉన్నోడు కూడా కట్టడం ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు. అందుకనే కేరళ గవర్నమెంట్ 8 లక్షలు 4 లక్షలు చేసింది. ఆ వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. మీ యొక్క ప్రాంతాలను బట్టి ఆర్థిక స్థితిగతులు బట్టి చిన్న మార్పులు చేసుకోమని కేంద్రం జీవోలు ఇచ్చింది. కేరళ గవర్నమెంట్ 8 లక్షలు 4 లక్షలు చేసింది. మీ ఇప్పటికి కోరుతుంది ఒకటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రం మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ ని కాపులకు 5, మిగతా అగ్రకులాలకు 5 అన్నారు కదా, చట్టబద్ధత ఉందా? అయ్యా మహానుభావులు కదా, జగన్మోహన్ రెడ్డి 5% రిజర్వేషన్ కొట్టేశారు అంటున్నారు కదా, దానిలో చూడండి. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, మోడీ గారి రిజర్వేషన్ 10% యథాతథంగా అమలు చేయాల్సిందేనని. భారతదేశంలో ఎక్కడ 2 భాగాలు చేయాలి రిజర్వేషన్స్ ని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని. ఆంధ్రప్రదేశ్ ఒక్కడే చేసింది, అమలు కానీ రిజర్వేషన్ 2 ముక్కలు చేసింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు వీలయ్యి మీరు చేయగలుగుతే మా ఈడబ్ల్యూఎస్ కాపులు గారు మిగతా గర్భాలు 5 ఇంప్లిమెంట్ చేయగలరు, ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పటికైనా మీ ప్రభుత్వమే ఉంది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తున్నా పర్వాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల లోపు అన్నారు కదా, మీరు దయచేసి అది కూడా కేంద్రం పెట్టి షరతుగా ఇంప్లిమెంట్ చేయండి. కేంద్రం చెప్పిన ప్రకారంగా పేదవాళ్ళకి అందాలి. డబ్బున్న రెడ్లు, డబ్బున్న తమ్ముళ్ళు అందరూ చేస్తారు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కోసం. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టాలంటే ఎవడు కట్టడం? వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. నిజమైన పేదలు తప్పుకెళ్ళగట్ల ఇక్కడ అగ్రకులాల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు కోరుతుంది ఒకటే, మీరు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ 10% లో దాంట్లో ఆస్తుల షరతు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. మీరు దయచేసి ఆస్తుల షరతు ఇంటికి ఇంప్లిమెంట్ చేయండి. 5 ఎకరాల లోపే పొలం ఉండాలా, 100 గజాల లోపే ఇల్లు ఉండాలా, మున్సిపాలిటీలో గ్రామాలకు 200 గజాల లోపే ఇల్లు ఉండాలా. ఆ షరతులు మీరు దయచేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ షరతులు పక్క పెట్టారు, ఆ షరతులు ఇంప్లిమెంట్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల రూపాయలు చెప్పనున్నా, దయచేసి కేరళ ప్రభుత్వం లాగా ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలని 4 లక్షలు చేయండి. కేరళలో చేసినట్టు 4 లక్షలు చేయండి. ఇది చంద్రబాబు నాయుడు గారు మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మేము అడుగుతున్నాం. మీరు అమలు చేయగలిగితే చేయండి. 5 కింద 2 మీరు వచ్చి చేయండి. హైకోర్టు డైరెక్షన్ చేయడానికి వీలేదని. భారతదేశం మొత్తం 10% గానే అమలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు తెలియదా ఆ విధంగా వదలండి? ఇవి ప్రతిరోజు ప్రతి పూట మమ్మల్ని మోసం చేస్తే ఎట్లా? మీ కాపులు అంత పిచ్చోలా కనపడుతున్నాము, మీకు అంత అమాయకుల్లో కనపడుతున్నాము. ఏంటిది? వేల కోట్లు మేనిఫెస్టోలో పెడతారు, రూపాయి శాంక్షన్ చేయరు. ఇక కాపు బీసీ రిజర్వేషన్లు అండి. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. దామోదరం దేవసంజయ్ రెడ్డి గారు తీసేస్తే దామోదరం సంజయ్ గారు తిరిగి ఇచ్చారు. మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు అడ్డం పెట్టి తీశారు. ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014లో మీ పెండింగ్ ఉన్న రిజర్వేషన్ నేను చేసి పెడతానని చెప్పని అన్నారు, మాట ఇచ్చారు. పద్మనాభం గారు మీతో అందరూ కలిసి కాపు నాయకులు అందరూ కలిసి ఉద్యమాలు, అది సంవత్సరం దాటిపోయినా కూడా పట్టించుకోలేదు. ఉద్యమం చేపట్టిన తర్వాత మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కాపులు యొక్క సామాజిక స్థితిగతులు, మిగతా కుల స్థితిగతుల్ని ఎంక్వైరీ చేయడానికి
మంజునాథ్ కమిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వంలో. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 3 మెన్ కమిటీ. 3 మెన్ కమిటీలో మెజారిటీలో ఉన్న ఇద్దరు ఇచ్చి రిపోర్ట్ ఆధారం చేసుకుని మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కాపులకి బీసీ రిజర్వేషన్లు 5% ఇస్తూ ఎఫ్ కేటగిరీలో పెట్టారు. పెట్టి అంటే ఇది ఎప్పుడు జరిగింది? 2014లో ప్రభుత్వంలోకి వస్తే 5 సంవత్సరాలు ప్రచారం చేసి 2019 ప్రభుత్వం వెళ్ళిపోయే మార్చో ఇచ్చారండి. మమ్మల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో ఇచ్చారు. ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం యొక్క అనుమతి కావాలని కేంద్రానికి పంపించారండి. ఇది కేంద్రానికి ఏ సంబంధం లేని రిజర్వేషన్. ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చారు 10% రిజర్వేషన్లు. ఇలాగే మనలాగే కాపులకు ఇచ్చినట్టు 10% రిజర్వేషన్ మరాఠాస్కి ఇచ్చారు మహారాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు జీవో ఇచ్చారు, సర్వే చేయించారు, మనలాగే జీవో ఇచ్చారు. ఏ కేంద్రాన్ని పంపించాలో వాళ్ళే అమల్లో తీసుకొచ్చారు. అమలు జరుగుతున్నాయి. బీసీతో సమానంగా కావాల్సిన హక్కులు మరాఠాలకు అందేటట్టుగా 10% రిజర్వేషన్ అమల్లో జరుగుతున్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని అవునా కాదు? వాళ్ళ అమల్లో తీసుకొచ్చే రిజర్వేషన్ ని చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఏ సంబంధం ఉందని కేంద్రం వాళ్ళ అనుమతి కోసం పంపించారు. ఇది రాష్ట్ర రిజర్వేషన్, సెంట్రల్ ఓబీసీ రిజర్వేషన్, ఇవి రాష్ట్ర రిజర్వేషన్. ఇవి కేంద్రానికి ఏ సంబంధం? అది జీవీ నరసింహారావు రాజ్యసభ ఎంపీ ఉన్నప్పుడు జగన్ గవర్నమెంట్ లో మేము అడిగాం, అయ్యా కేంద్రానికి పంపించారంటే అనుమతి రాలేదు, కేంద్రానికి పంపించారంటే అనుమతి రాలేదని మేము కూడా అమాయకుల్లాగా అట్లా అడుగుతున్నాం. జీవీ నరసింహారావు గారు పార్లమెంట్ అడిగారు ఆ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు కాపులకి బీసీ రిజర్వేషన్ 5% ఇస్తూ ఎఫ్ కేటగిరీలో పెట్టి ఢిల్లీ పంపించిన ఫైల్ ఏమైంది, అది ఎంతవరకు వచ్చిందని చెప్పని అడిగితే మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో దాని మీద అనౌన్స్మెంట్ చేశారు 2022లో. ఇది మీ రాష్ట్ర రిజర్వేషన్లు, మా కేంద్రానికి ఏం సంబంధం? ఇదేమో ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్, పోస్టల్ సర్వీస్ ఉద్యోగాల? రాష్ట్ర రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, రాష్ట్ర బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మీ యొక్క పరిధిలో ఉంటుంది. మాకు ఆ రోజే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు పంపించారు. పంపించిన దాన్ని మేము ఆ రోజే తిరిగి మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమాధానం చెప్పేశాము. ఇది మీ రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ మీరు అమలు చేసుకోవచ్చు, మాకేం సంబంధం లేదని ఆ రోజు సమాధానం చెప్పామని చెప్పని కేంద్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంటే ఇది మమ్మల్ని మోసం చేయడం కాదా? 50-60 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న కాపు బీసీ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఉద్యమాలు చేసి పోరాటాలు చేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోయే 2 నెలల ముందు మీరు అసెంబ్లీలో జీవో ఇచ్చి తీర్మానం చేసి కాపు బీసీ రిజర్వేషన్ ఇస్తూ కాపు మాట్లాడవకనే రిజర్వేషన్ ఇస్తూ దాన్ని మీరు అమలు చేయకుండా కేంద్రానికి పంపించారు. కేంద్రానికి ఏ సంబంధం లేకపోయినా ఇది మమ్మల్ని మోసం చేయడం కాదా? దయచేసి ఆచరణ సాధ్యమే చెప్పండి సార్. ఆచరణ సాధ్యం కానీ చెప్పమా. జగన్మోహన్ రెడ్డి గారి నాకు రిజర్వేషన్ సంబంధం లేదంటాడు ఆయన. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పటికేమో ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కేంద్రం పెట్టిన షరతులు పూర్తిగా అమలు తీసుకురాలా. ఇన్కమ్ ట్యాక్స్ వరకే పరిగణలో తీసుకురాడు, ఆస్తి పరిగణలో తీసుకోవాలా. దానివల్ల అగ్రకులంలో పేదలందరూ వచ్చారు, డబ్బులందరూ వచ్చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ లోకి. ఇలా ఎన్ని రకాలుగా మేము మోసపోమంటారు, ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడిపించుకోమంటారు మీ 2 ప్రభుత్వాలు, మీ 2 కులాల చేత. దయచేసి ఇందులో రాజకీయాలు చేయరు, మానవత్వంతో ఆలోచించండి. అనగారిపోయిన వాళ్ళం ఉన్న రిజర్వేషన్స్ కోల్పోయి జాతి నాశనం అయిపోయింది, చదువుకు పోయి, ఉద్యోగాలు పోయి, అన్ని రకాలుగా నలిగిపోతున్నాం. మీరు ఇచ్చే 50 కోట్లు 100 కోట్ల కోసం ఎత్తుకుంటున్నాం మేము. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత కదా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చూడండి. ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా కానీ అగ్ర కులాల్లో కాపుతో మొదలైన ఫీజు రీయింబర్స్మెంట్ పిల్ల వెంకటేశ్వరరావు గారి టైంలో చేసిన ఉద్యమం వల్ల ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా డబ్బులు ఇస్తున్నారా మీరు ఆ కాలేజీలకి? మీరు ఇవ్వకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీరు ముందు డబ్బు కట్టండి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చుకొని మీ డబ్బు ఎలా ఇస్తా ఉంటున్నారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అడగెక్కింది. కాపు భవనాలు తీసుకోండి, అప్పుడు ఎప్పుడో శాంక్షన్ చేశారు. ఇప్పుడు నెల్లూరులో కాపు భవనం ఉంది, చిత్తూరులో కాపు భవనం ఉంది. మీరు ల్యాండ్ శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం. నెల్లూరు నారాయణ గారు మిగతా డబ్బులు ఇచ్చారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. చిత్తూరు ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ డబ్బులు ఇచ్చింది, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. మేము ప్రజలు మేము డబ్బులు వేసుకుంటాం, కాపులు మేము డబ్బులు వేసుకుంటాం. మొత్తం ప్రభుత్వం ఇవ్వాల్సి పని లేదు. ఎప్పుడో కాపు భవనం ల్యాండ్ మళ్ళీ కొన్ని ల్యాండ్ జీవులు అనేది కూడా తీసుకున్నారు. ఆ ల్యాండ్ సరిగ్గా శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు శాంక్షన్ చేయండి, మిగతా మీ అందరూ కలిసి పోగేసుకుని కట్టుకుంటాం. ఎందుకంటే మా పిల్లలకి చదువుకోవడానికి వస్తే జిల్లా హెడ్ క్వార్టర్ లో బీసీ హాస్టల్స్ పెరుగు దానికోసం అడుగుతున్నాం, వేరే దానికోసం దాన్ని అడుగుతున్నాం. దయచేసి ఇవన్నీ కూడా
ఈ ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మీరు మానవత్వంతో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. టాప్ కార్పొరేషన్ మీ దగ్గర మొదలైంది. మీరు ఆ స్కీమ్స్ ఏవైతే పేదలకు అందాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇవ్వగలిగినందుకే మీరు ఎంత ఇవ్వగలుగుతారు అంటే ముందు ఎంతో పంపిస్తే మా ఊరికి ఉపయోగపడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా కాపులకే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకు ఇచ్చి మీతో 5% ఇచ్చారు. మోడీ గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% దాన్ని విభజన చేయడానికి కుదరదు. భారతదేశంలో ఏ రాష్ట్రం విభజన చేయాల? ఎన్నిసార్లు మోసపోతాం ఇట్లా? అది యథాతథంగా ఇంప్లిమెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టేసింది, 2గా డివైడ్ చేసేదాన్ని. ఇందాక కేసు ఎవరు చెప్పాను కదా మీకు నేను. దయచేసి అయితే దాంట్లో ఉన్న ఆ షరతు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు 4 లక్షలు చేయాల్సిందే ఈడబ్ల్యూఎస్ లో. నెక్స్ట్ ఆస్తుల షరతు, కేంద్రం ఇచ్చిన ఆస్తుల షరతు పెట్టాల్సిందే. 5 ఎకరాల లోపే భూమి ఉండాలా, పొలం ఉండాలా, 100 గజాల్లోపు ఇల్లు ఉండాలా, కార్పొరేషన్ మున్సిపాలిటీలో గ్రామాల్లో 200 గజాల్లోపు ఇల్లు ఉండాలా. ఆస్తులు డబ్బులు ఈడబ్ల్యూఎస్ లో రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిగణలో తీసుకుని కోరుతున్నాం. రెండోది, మీరు ఎప్పుడు పోరాటం చేస్తారా? మా బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కాదు, మా బీసీ రిజర్వేషన్ మీరే జీవో ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రాన్ని పంపించి డైవర్ట్ చేసి తప్పించుకున్నారు. కేంద్రం క్లియర్ గా చెప్పేసింది ఇది మాకు సంబంధం లేదు. పార్లమెంట్ సాక్షిగా చెప్పారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఇది మీ రాష్ట్ర రిజర్వేషన్ మీరు ఇచ్చుకోవచ్చని. కాబట్టి మీకు చిత్తశుద్ధి మా బీసీ రిజర్వేషన్ అమల్లో తీసుకురండి. ఏ బీసీ కులాలకు అన్యాయం జరగదు. వాళ్ళెవరు ఇబ్బంది పెట్టరు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మా కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి మాకు మీరు ఆ బీసీ రిజర్వేషన్ ఎఫ్ కేటగిరీ అమల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మీ చిత్తశుద్ధి నిరూపణ చేయండి. మీ ప్రభుత్వాలు ఏర్పడడానికి మేమందరం కష్టపడి పనిచేసాం, సహకరించాం, మంచి మెజారిటీ వచ్చేట్టు మీకు నిలబడ్డాం. దయచేసి మానవత్వంతో ఆలోచించి, ఇతర రాజకీయాలు వద్దు, మానవత్వంతో ఆలోచించి మీరు చేయాల్సి మాకు చేయాల్సింది మీరు మాకు చేయండి. ఇవి 2 సంవత్సరాలు అయిందో అడుగుతున్నాం. మేము 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం. మళ్ళీ కొన్ని రోజులు చూస్తాం. మీరు అప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యమ బాట చేపట్టినట్టుగానే మళ్ళీ ఉద్యమ బాట రామగారు రాష్ట్రంలో కీలకంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సామాన్య వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఎందుకని ఈ విషయంలో అడగలేకపోతారు? మేము జనసేనలో పనిచేసే వాళ్ళు డిఫాల్ట్ గా 80% కాపులేదండి కార్యకర్తలంతా. అంటే మీరు ఏ గ్రామానికి 10 గ్రామాలు సర్వేకి వెళ్దాం రండి, ఛాలెంజ్. ఆ 10 గ్రామాల్లో జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీలో పనిచేసేవాళ్ళు బైకులు వేసుకొని తిరిగి ఫోన్లు ఫోటోలు వేసుకొని తిరిగేవాళ్ళు కాదు. పార్టీలో పనిచేసే కార్యకర్తల గురించి చెప్తున్నా. నేను ఆ పార్టీతో 6-7 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఏ గ్రామంకి వెళ్ళినా 60-70%, 80% కాపులే ఉంటారు ఆ పార్టీలో కార్యకర్తలుగా. వాళ్ళకి గ్రామాల్లో ఇబ్బందులు వచ్చి, గొడవలు వచ్చి వాళ్ళకి న్యాయం చేయనంటేనే నన్ను కులపరంగా లాగుతున్నారని చెప్పని అంటున్నారండి. నన్ను కులపరంగా లాగుతున్నారు, కులపెద్దలు చెప్తున్నారు అన్నారు. అందుకనే దయచేసి ఈ రిజర్వేషన్లు కానీ, ఈ కాపు కార్పొరేషన్ నిధులు కానీ వీటికి సంబంధించి ఏదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఎందుకు మేము మళ్ళీ డైవర్ట్ చేసుకోవటమేగా? మా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. మా మీద మేము ఏదన్నా అన్యాయం జరుగుతూ అడిగితే 100 నడిపోటీ ఇల్లు పగలు కొట్టారు జనసేన కార్యకర్తలు. అడిగామనుకోండి, అదిగో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అంటారు, కులపరంగా లాగుతున్నారు అంటారు. ఇవన్నీ మేము ఎక్కడ పడమంటారు ఆ బాధలు? దయచేసి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పూర్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఆయనకు హామీ ఇచ్చిన ఆయన మేము గట్టిగా నిర్వహిస్తాం. మా వైద్యులు ఎప్పుడూ మార్పు లేదండి. 60-70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవిస్తున్న ఈ 2 కులాలు, కమ్మారెడ్డి కులాలు కాకుండా మిగతా కులాలకు రాజ్యాధికారం అందాలనే దాంట్లో మొదలు పోరాడిన రోజు కాపురం. అది చిరంజీవి గారితో సామాజిక న్యాయంతో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారిలో పనిచేశాం. పోరాటమే సరిపోయింది. ముసలాడు కూడా చెప్పాను ఆ పోరాటంలో. ఇక ఓపిక లేదు. కనీసం మా కాపుల యొక్క సమస్యల మీద అది అవుతున్న ఆశ కూడా ఎక్కువ కనపట్టలేదు నాకు. కనీసం మా కాపులు కనీస అవసరాల కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చడానికైనా ప్రయత్నం చేస్తాం.